డీలిమిటేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్, యూనియన్ టెరిటరీస్ బిల్, ఈ మూడు ఒకదానికి ఒకటి లింక్ ఉన్న బిల్. ఈ డీలిమిటేషన్ బిల్, ఈ బిల్ అనేది నిన్న పార్లమెంట్లో వీగిపోయింది. 2/3 మెజార్టీ కావాలి. 298 అనుకూలంగా ఓటేశారు, 230 వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి 2/3 మెజార్టీకి ఇంకా 60 ఓట్లు లేకపోవడం వల్ల ఇది వీగిపోయింది. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అంటే కాన్స్టిట్యూషనల్ సవరణ రివిజన్ బిల్ అనమాట. కాబట్టి ఈ 2/3 మెజార్టీ కావాలి. విమెన్ రిజర్వేషన్ బిల్ ఏంటి, డీలిమిటేషన్ ఏంటి చూద్దాం. 2023లోనే విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ అనేది, నారీ శక్తి యాక్ట్ అనేది పాస్ అయింది. కాకపోతే ఇది సెన్సస్తో లింక్ చేశారు, సెన్సస్కి డీలిమిటేషన్కి. కౌంటర్ పాయింట్ ఏంటి, మీరు ఇప్పుడు రిజర్వేషన్ బిల్ పెట్టండి, ఇప్పుడున్న సీట్లోనే 1/3 ఇచ్చేద్దాం మహిళలకి. ఇప్పుడు ఎన్ని సీట్లోనే 1/3 ఇచ్చేద్దాం, ఇది బిల్ పాస్ అయ్యండి, 2029లో అమలు చేద్దాం అని ప్రతిపక్షాలు కౌంటర్ పాయింట్. కానీ ప్రభుత్వం దీనిని డీలిమిటేషన్తో లింక్ అనేది పెట్టారు. డీలిమిటేషన్ మళ్ళీ ఏ సెన్సస్తో తీసుకుంటారనేది ఈ బిల్లో క్లారిటీ లేదు. 2011 చేస్తారా, 2027 సెన్సస్తో చేస్తారా అనేది క్లారిటీ లేదు. 2011 ప్రతిపాదన చేస్తే ఇప్పుడు 2011 అంటే ఈరోజు మనం 2026లో ఉన్నాం. 15 సంవత్సరాలు బ్యాక్, 15 సంవత్సరాలు వెళ్తే ఇప్పుడు బీహార్, యూపీ ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు 2011లో అక్కడ ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, తెలంగాణలో పనిచేస్తున్నారు, కేరళలో పనిచేస్తున్నారు, తమిళనాడులో పనిచేస్తున్నారు, అక్కడ లేరు వాళ్ళు. సో దాని ప్రాతిపదికన చేస్తే ఇట్లా 15 ఇయర్స్ అనేది చాలా కాల పరిమితి పెరిగింది కదా. సో డీలిమిటేషన్కి సైంటిఫిక్ బేసిస్ ఉండదు కదా. ఈరోజు ఎక్కడ ఉన్నాడని చూడాలంటే 27 కన్సెస్ అంటే లిమిటేషన్ సెన్సస్ అంటే ఓకే, 11 అయితే చాలా దూరం అనేది కౌంటర్ పాయింట్. ఇంకోటి, ఇప్పుడు 2027 ప్రకారం చేస్తే 2034లోనే అమలు అవుతుంది. ఇప్పుడు కౌంటర్ పాయింట్ ఏంటి, ఉన్న సీట్లతోనే మహిళా రిజర్వేషన్ కల్పించండి, మేము ఇప్పుడే ఓటేస్తాం అనుకూలంగా అనేది అపోజిషన్ వాళ్ళు చెప్తారు. కానీ గవర్నమెంట్ దీన్ని తిరస్కరించింది. అసలు డీలిమిటేషన్ ఏంటి, దీన్ని కూడా కొంచెం అర్థం చేసుకుందాం. ఈ పార్లమెంట్లో ఏ రాష్ట్రాల్లో పాపులేషన్ ప్రాతిపదిక ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని లోక్సభ సీట్లు ఉండాలనేది డిసైడ్ చేశారు. 1976లో అది రివ్యూకి వచ్చింది. రివ్యూకి వస్తే లేదు ఇప్పుడు ఉన్న దాంట్లోనే చేయాలి, ఈ ఫ్రీజ్ అని పెట్టారు. ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉండాలి, ఇంకా 25 ఇయర్స్ ఇలాగే కొనసాగించాలి అని చెప్పారు. మళ్ళీ 25 ఇయర్స్ అయిన తర్వాత 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వం, అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. ఫ్రీజ్ అనేది క్లాస్ని మళ్ళీ కొనసాగించారు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా కొనసాగుతుంది. ఇప్పుడు 2026 అంటే 25 ఇయర్స్ ఇప్పుడు అవుతుంది. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు బేస్డ్ ఆన్ పాపులేషన్, ఇప్పుడు బేస్డ్ ఆన్ పాపులేషన్ చేయాలి అనేది ఈ బిల్లో రాస్తుంది. బేస్డ్ ఆన్ పాపులేషన్ చేస్తే ఎట్లా అంటే యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో విపరీతంగా పాపులేషన్ పెరిగింది కంపేర్ టు ఆల్ ఓవర్ ఇండియా. సౌత్ స్టేట్స్లో తగ్గింది. అంటే వాళ్ళు పెరిగింది కాబట్టి అక్కడ వాళ్ళకి ఎంపీ సీట్లు పెరుగుతుంది, ఇక్కడ తగ్గింది కాబట్టి వీళ్ళకి ఎంపీ సీట్లు తగ్గుతుంది అనేది ఈ బిల్ ప్రకారం కనపడుతుంది. మరి ఇది నష్టం కదా, వీళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ పోతుంది కదా. అంటే మేము కష్టపడి మా వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ పారామీటర్స్లో, మానవ అభివృద్ధిలో మేము కంట్రిబ్యూట్ చేసి సదర్న్ స్టేట్స్ కొంచెం బెటర్గా జనాల్ని ముందు తీసుకుపోతుంటే వీళ్ళ చైతన్యమై, ఎడ్యుకేటెడ్ అయి, పాపులేషన్ కంట్రోల్ చేసుకుని మేము తగ్గించుకుంటే, మీ దేశ అభివృద్ధికి మేము ఆ రకంగా పాలు పంచుకుంటే ఇది మా పైన పనిష్మెంటా అనేది కౌంటర్ పాయింట్. వాళ్ళు ఇవన్నీ అమలు చేయకుండా నార్థన్ స్టేట్స్లో అసలు జనాల్ని పట్టించుకోకుండా, మానవాభివృద్ధిని పట్టించుకోకుండా పాపులేషన్ బాగా పెరిగింది అనుకోండి, పవర్టీ విపరీతంగా పెరిగింది, పాపులేషన్ విపరీతంగా పెరిగితే వాళ్ళకి రివార్డా, అంటే ఎవరైనా మంచి పరిపాలన చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలా, వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలా అనేది ఇది కౌంటర్ పాయింట్ అని కనపడుతుంది. లేదు ఈ కౌంటర్ పాయింట్ పార్లమెంట్లో చర్చ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్నారు, లేదండి మేము పని చేద్దాం, అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతామన్నారు. వింటానికి బాగుంది, అవి న్యాయమే కదా, అన్నిటికీ ఈక్వల్గానే పెంచుతాం అన్నారు. ఈక్వల్గా పెంచితే ఎంత అవుతుంది, తెలంగాణకి 17 నుంచి 25 అవుతుంది, యూపీకి ఎంత అవుతుంది, 80 నుంచి 120 అవుతుంది. మరి తెలంగాణకి యూపీకి ఇప్పుడు ఉన్న తేడా ఎంత, 17 and 80 అయితే 63 సీట్ల తేడా. అదే మీరు 120 and
25 చేస్తే తేడా ఎంత? 95 సీట్ల తేడా. 63 ఎక్కడ, 95 ఎక్కడ? అంటే రేపు నార్త్ ఇండియన్ స్టేట్స్ అంతా వాళ్ళ సీట్లు ఈ రకంగా పెంచుకొని 50% పేరు మీద పెంచుకుంటే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనేది కౌంటర్ పాయింట్. అసలు రాజ్యాంగమే ఉండదు, ఈ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ఉండదు, ఇది రివైజ్ అయిపోతుంది, మార్చేస్తారు అనేది కౌంటర్ పాయింట్. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మీరు హామీ ఇచ్చారు పార్లమెంట్లో, ఇది చట్ట రూపంలో బిల్లో ఉండాలి, బిల్లో లేదు, ఇది ఒక పాయింట్. సో బిల్లో ఇంక్లూడ్ చేస్తే కూడా ఈ సమస్య కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కాదండి, మీరు సెన్సస్ చేయండి, 2027 సెన్సస్ చేయండి. సెన్సస్ చేసిన తర్వాత డిమానిటైజేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. కానీ ఎవరైతే బాగా పరిపాలన చేస్తారో వాళ్ళని పనిష్ చేయకూడదు అనేది చెప్తున్నారు. సో సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఈ బిల్లు డిలిమిటేషన్ బిల్ వీగిపోయింది కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్ని పాస్ చేసి అది అమలు చేయండి, రాజ్యాంగ సవరణ చేసి 1/3 సీట్స్ మహిళలకు ఉంటుంది అనేది అమలు చేయండి అనేది కౌంటర్ పాయింట్.